అందరికీ సంఘం అనుభవం ఉంటుంది, మనకు దక్షలో ఉండాలి. బజరంగ దళారం అంటారు. బజరంగ దళలో ఏ యొక్క ప్రారంభంలో బజరంగ దళ అనే ఒక పేరుతోని ప్రారంభం అవుతుంది. కాబట్టి మనము కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకుందాం. బజరంగ దళ్ దక్ష, చేతులు పిడికిలు బిగించి ఈ మన పక్కకు పెట్టుకోవాలి, బిగించుకో దక్షలకి. ఎవరు కూడా కదలొద్దు. ఇట్లా కాదు, యోగా కాదు. చేతులు పైకి లేపండి, ఇట్లా బిగించాలి, కిందకి పెట్టుకోండి. రామ వెనుకకు ఈ రకంగా ఉండాలి, ఇట్లా పట్టుకోవాలి. చేతులు లాగించి ఉంచాలి, లాగాలి కిందకి. బజరంగ దళ్ దక్ష, బజరంగ దళ్ రామ. చెప్తున్నారు వాళ్ళు రావాలి. అడుగుతున్న రాజుగారు దీప ప్రజ్వలన కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు, మాతృశక్తి బాధ్యులు అందరూ కూడా రావాలి. సత్యం బాధ్యులు పేర్లు రాష్ట్రం వాళ్ళ బాధ్యత వేదిక పిలవడానికంటే బాధ్యులు జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీళ్ళన్నా వేదిక జిల్లా అధ్యక్షులు ఫస్ట్ బాగున్నా రాలేదు. ఒక నిమిషం. తర్వాత శివరాముడు, ధనుంజయ, తర్వాత వెంకట్రావు గారు మాజీ జిల్లా అసెంబ్లీ, తర్వాత జిల్లా కార్యదర్శి నాగులమల్లి సత్యం నగరాధ్యక్షులు రాలేదు. తర్వాత నగర కార్యదర్శి, తర్వాత బైరందల్ ప్రముఖ రాలేదు. తర్వాత జిల్లా సభ రాలే. 10 పేడ 10 जय श्री राम, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जय बोलो हनुमान की, అన్న మొబైల్ ఫోటోలు జ్ఞాపకార్థం కోసం ఎందుకన్నా తమ్ముడు కరాటే పులి ఆట వానికి మంచి గుణపాఠాలు సచ్చి అన్నా శ్రీరామదూతం చరితారమామి. జయ బలో ఆంజనేయ మహారాజ్ కి भारत माता की जय, 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 भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम. सर को కిందనే ఆడాలి కానీ అన్ని చూడగలుగుతున్నా. అధ్యక్షులు అధ్యక్షులు కొట్టి అట్లా వచ్చిందండి. వేస్ట్ క్లాత్ ఓంకారం 3 సార్లు 13 సార్లు చెప్తా. అది ఇప్పుడు చెప్తా అండి. క్లాత్ ఉండే వేస్ట్ లోపల పని రాసుకోండి.
అన్నా 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 కానీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కూర్చోవాలి వేదికపై అయిపోయిన తర్వాత ఓంకార్. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ స్వరూప్ కిరణ్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతాము. మమ్మల్ని కార్యక్రమాల కోసం నడిపిస్తూ మా వెంట అనునిత్యం ఉన్న శ్రీ మాధవరపు వెంకట్రావు గారు మొన్నటి వరకు మా జిల్లా అధ్యక్షులుగా పనిచేసి మమ్మల్ని ప్రస్తుతం నడిపిస్తా ఉన్న మా అధ్యక్షుల వారిని మా వెంకట్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ గోదావరి నుంచి ప్రాంత స్థాయి వరకు ఎదిగి మనందరికి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీ ఇసంపల్లి వెంకన్న గారు ప్రాంత గోరక్ష ప్రముఖాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్యదర్శి శ్రీ నాగుల మల్యాల సత్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ శివరాములు బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పెద్దపల్లి గోదావరి జిల్లాలో బజరంగ దళ్ వేలాది మందిగా వచ్చి దేశం గురించి ధర్మం గురించి మేము కూడా పనిచేస్తాము అని ముందుకొచ్చి బజరంగ దళ్లో కార్యకర్తగా ఈరోజు వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ త్రిశూల్ దీక్ష అనే కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం. ఇది దేశం నలుమూలలా జరుగుతూ ఉంది. 700 జిల్లాలతో పాటు వేలాది మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ మాసం చివరి వరకు శౌర్యయాత్ర పేరుతోని త్రిశూల్ దీక్ష ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తగా ఘటకునిగా చేరి దేశం గురించి ధర్మం గురించి నిరంతరం పోరాడుతూ తన యువకులను కూడా సంస్కారవంతులుగా తయారు చేయడానికి ఇది మొదటి మెట్టు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలను, దేశంలో జరుగుతున్నటువంటి మన పైన దాడులను తిప్పికొట్టడానికి ఒక సైన్యంలాగా హనుమంతుని యొక్క ఆదర్శం తీసుకొని, శివాజీ మహారాజు యొక్క తెగింపు తీసుకొని, వివేకానందుని యొక్క ఆలోచన తీసుకొని ఈరోజు కార్యకర్తలుగా జాయిన్ అయ్యి ఈ దేశం గురించి నిరంతరం నిస్వార్థంగా అపేక్షించకుండా నిస్వార్థంగా దేశం గురించే పనిచేయడానికి ముందుకొచ్చారు. వారికి మేము త్రిశూల్ దీక్ష ఇవ్వబోతా ఉన్నాం. జై శ్రీరామ్. ఈ రోజున పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమం అనగా బజరంగ దళ్లో నూతన కార్యకర్తల్ని జాయిన్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళ తీసుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 400 మంది కార్యకర్తల్ని ఈరోజు బజరంగ దళ్ జాయిన్ అవుతా ఉన్నారు. ఇది హిందూ సమాజానికి ఒక మంచి సంకేతం. హిందుత్వం కోసం పనిచేయడానికి కార్యకర్తలు తయారైన కార్యకర్త హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఇంతకైనా తెగించి బార్డర్లో ఉన్న సైనికుడైతే ఎలా పనిచేస్తుంటాడో సమాజంలో అవిచ్ఛిన్నకర శక్తులను వ్యతిరేకించడానికి, మతోన్మాదులను వ్యతిరేకించడానికి కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ ధర్మ రక్షణే లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేసే బజరంగ దళ్ కార్యకర్తలుగా ఈ రోజున త్రిశూల్ దీక్ష తీసుకోవడం జరుగుతున్నది. శౌర్య యాత్ర పేరుతో శౌర్యాన్ని ఒక్కొక్క కార్యకర్తలో నింపి సేవ, సురక్ష, సంస్కారం అనే నినాదంతో హిందూ సమాజానికి సేవ, హిందూ సమాజానికి సురక్షితంగా ఉంచడం, హిందూ సమాజానికి యువతకి సంస్కారాన్ని అందించడం కోసం ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అందుకోసమే ఈ కార్యకర్తలందరినీ రేపటి రోజున మంచి ఆలోచన విధానం కోసం తయారు చేస్తూ బజరంగ దళ్ ముందుకెళ్తా ఉన్నదని తెలుపుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. Jai Rama Jaya Rama Jaya Jaya Rama
లేదా దేశంలోనే దేశం వాడిదేలే శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ. మనసులో సంకల్పం తీసుకోవడమే త్రిశూల్ దీక్ష. ఆ సంకల్పం ఇచ్చి బజరంగ దళ కార్యకర్తలను తయారు చేసుకోవడమే మన యొక్క త్రిశూల్ దీక్ష, ఈ శౌర్య యాత్ర యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంగానే ఈ రోజున ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా బజరంగ దళ కార్యకర్తలుగా, అలాగే ఈ దేశం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలుగా ఈ రోజున దీక్ష ఇచ్చి ఒక సంకల్పం ఇవ్వడం కోసం మన కార్యకర్తలందరినీ ఈ రోజున ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అది. కార్యక్రమం త్రిశూల్ దీక్షతో సభా వేదిక పూర్తిగా వక్తలు మాట్లాడతారు. త్రిశూల్ దీక్ష పూర్తవుతుంది. త్రిశూల్ దీక్ష పూర్తయిన వెంటనే నగరంలో కవాతు ఉంటుందండి. మనం ఏదైతే ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో కాషాయ జెండా, ఆ ధ్వజం పట్టుకొని మన నగరంలో కూడా కాషాయ భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం నిలచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలో నివేదనం, అమ్మకు నీరాజనం, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగా మన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాశాడా తన పేరుని ఏనాడైనా. ఆ జన్మాంతం చేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం హైందవ జీవన సారం, అనామికత సందేశం హైందవ జీవన సారం. జనని జన్మ కారణం, జన్మభూమి దేరుణం, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగా మన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. మమతల సిరులై తన్మయ చురులై మనము సాగాలి సమరం కొనసాగిన క్షణమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనము భోగాలి జనపదాల గుండెల స్వరమై. కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం, కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం, సంఘటనం ఒక యజ్ఞం, సమిదగా మన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. వాళ్ళందరూ వెనుకకు ఉండాలండి, కోరక్కడ ఉండొచ్చు.
శ్రీకృష్ణ